నీకు ఊరకు వచ్చినట్టు ఉంటాయి, లేకపోతే నీ శక్తి, నీ బలము, నీ సామర్థ్యత అనుకుంటావు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది అనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అనుగ్రహించబడింది అనుకో, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ ముందుకు వచ్చింది అనుకో, ఎలాగుంటుంది తెలుసా? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రేయర్ ఎలాగుంటుంది? దాంట్లో సహాయం చేసిన దేవుడు, దానికి జవాబు ఇచ్చిన దేవుడు, దాంట్లో జయమించిన దేవుడు, దాంట్లో నడిపించిన దేవుడు ఈ విషయంలో కూడా నడిపిస్తాడు, ఈ విషయంలో కూడా జయమిస్తాడు, ఈ విషయంలో కూడా కార్యం చేస్తాడు. నీ విశ్వాసం అధికమవుతుంది. హియర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ హౌ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం అధికం అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ ప్రార్థనకి జవాబు పొందుకునేటప్పుడు ఇంకా విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. టు కోట్ ద రైట్ సెక్షన్, స్క్రిప్చురల్ బేస్డ్ ప్రేయర్. ఇదిగో ప్రభా, నీ వాక్యంలో పలానా జరిగించావు, నా జీవితంలో జరిగిస్తావా? ఈ విషయంలో చేస్తావా? వారి విషయంలో ఈ కార్యం జరిగించావు, ఇదిగో నీ వాక్యం తెలియజేస్తుంది, నా జీవితంలో ఈ కార్యం జరిగించవా? ఇదిగో ప్రభా, నువ్వు వాగ్దానం చేశావు నీ వాక్యంలో పలానా మాట, నా విషయంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెడుతున్నాను, ఈ వాగ్దానాన్ని నెరవేర్చు. ఇదిగో నీతిమంతులు ఇలాగ ఉంటారని నీ వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతులుగా మార్చబడ్డాను, నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించు. యు నీడ్ టు అబ్టైన్ ద ప్రామిసెస్. దేవుని వాగ్దానాలను పొందుకోవాలి.